వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రతుకు తెరువు కోసం కువైట్కి వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ నరకయాతన అనుభవించిన శివకు ఎట్టికేటలకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ చేరుకొని భార్య పిల్లల్ని కలుసుకున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరం ఆశ్చర్యాలతో మునిగిపోయారు. శివ కష్టాలు పడుతుండగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఇండియా ఎంబీసీతో మాట్లాడి శివను ఇండియాకు రప్పించి ప్రాణాలు కాపాడారు. వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించింది. జనసేన పీలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, నవీన్, చిరంజీవి బాధిత కుటుంబానికి అండగా నిలిచి తామున్నామంటూ భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా స్థానిక సమీకృత బాలికల వసతి గృహం నందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లోని 4వ తరగతి సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ మధుకర్ రెడ్డి మరియు హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ ఏ మధుసూదన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వృత్తి నిబంధనలపై అవగాహన కల్పించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించవచ్చని అన్నారు. మోహరం ఊరేగింపుకు హైదరాబాద్ సిద్ధమైంది. పాత బస్సులో బీబీ కాలం ఊరేగింపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొహరం సంతపదినంలో భాగంగా అంబరీలపై బయలుదేరిన డబీర్పురాలోని బీబీ కాలం ఊరేగింపు చార్మినార్ మీదుగా సాగనుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు కత్తులు, బేడ్లతో శరీరాలను కోసుకొని రక్తం కారుస్తూ రోధించారు. చార్మినార్ వద్ద బీబీ కాలం చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. బీబీ కాలం ఊరేగింపు నేపథ్యంలో పాత బస్సులో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు రంగమహల్, అఫ్జల్గంజ్ నుంచి ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవేశించి నిష్క్రమిస్తాయని అన్నారు. కాలిఖబర్, మీరాలం నుండి మార్గంలో ఊరేగింపు వచ్చే వరకు అనుమతిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ట్యాంక్ బండ్ నుండి కర్బాలా మైదాన్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ నుండి కవాడిగూడ, బైబిల్ హౌస్, ఆర్పీ రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో హాస్టళ్లు పునఃప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తుంది.
చాలా మంది విద్యార్థులు తిరిగి సంక్షేమ హాస్టళ్లకు చేరుకున్నారు. కానీ హాస్టళ్లలో మాత్రం వసతులు లేక అపరిశుభ్రత, విరిగిన కిటికీలు, పలికిన తలుపులు, చెత్త చెదారం, పిచ్చి మొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టళ్లలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిన పరిస్థితి. విద్యార్థులకు సరైన ఆహారం లేక, హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. అలాగే మన రాష్ట్రంలో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి రోజు రోజుకు దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు సరైన ఆహారం లేక, హాస్టల్లో మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్న విద్యార్థులు. అలాగే మన రాష్ట్రంలో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్తిగా పక్కా భవనం లేక చాలా ఇబ్బందులు అవుతుంది. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజుల నుంచి దాదాపు కొన్ని హాస్టళ్లలో ఎలుకలు చూత కరవడం జరిగింది, పాములు చూత కరవడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది, విద్యార్థులంతా చదివేటోళ్ళంతా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటమాడకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎలా ఉన్న అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ఎంత మాత్రం ప్రేమ ఉన్నదని, శ్రద్ధ ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా 9-8 నెలలు గడిచినా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా, మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఉద్యమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హాస్టల్లో మేము రేపటి నుండే హాస్టల్ సందర్శించడం జరుగుతుందని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము తెలియడం జరుగుతుంది. హాస్టల్లో ఖచ్చితంగా నాణ్యమైన ఆహారం పెట్టాలి, అలాగే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అమర నిరాదీక్ష కూడా మేము కూర్చుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ రాజకీయాల గురించి కాకుండా విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీరు రాష్ట్రంలో ఇంత హాస్టల్లో జరుగుతున్న ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని తెలియడం జరుగుతుంది. ఎన్నో సందర్భంగా మన కేయూలో మొన్న విద్యార్థులు మన హాస్టల్లో ఆ పెచ్చు ఊడి కింద పడడం, ఆ టైంలో విద్యార్థులు ఉంటే ఎంత నష్టం జరిగేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా అటువంటి హాస్టళ్లను సందర్శించి మెరుగైన హాస్టళ్లు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే మేము రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఆందోళనకు శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా హాస్టల్ విజిట్ చేయాలి. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ విజిట్ చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము అమర నిరాదీక్షగా కూర్చున్నందుకు సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా ఎస్పీ దొరవారి ఉత్తర్వుల మేరకు 16 తారీఖు జూలై 2024 తేదీన చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వి శ్రీధర్ మరియు కుప్పం రూరల్ సిఐ మలేష్ యాదవ్, గూడుపల్లి ఎస్ఐ డి శ్రీనివాస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 4:30 కుప్పం మండలం డీకేపల్లి చెరువు వద్ద మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద గూడుపల్లి పిఎస్ నందు కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన సుమారు 10,582 అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్స్ గల సుమారు 4,79,000
రూపాయలు గల కర్ణాటక మద్యంను ధ్వంసం చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవ్వడం పెద్ద సాహసోపేత నిర్ణయం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గుర్తుంచుకోవాలని అన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెల్లుబెల్లి చెరువులో 15 అడుగుల కొండ చిల్వ లభ్యం. చేపల వలలో చిక్కిన కొండ చిల్వ 2 గుట్టల మధ్య చెరువు ఉండటంతో వరదకు కొట్టుకొస్తున్న కొండ చిల్వలు. ఇటీవల కాలంలో వరుసగా ఇది 3వసారి కొండ చిల్వలు వలలకు చిక్కడం. దట్టమైన అడవి ప్రాంతంలో వదిలేసిన అటవీశాఖ సిబ్బంది సార్ పట్టుకొచ్చిన రైతు వాళ్ళు అందరూ ఉన్నారు, 10-15 మంది. మట్టి తమ్ముడు లేపు లేదు పక్క లేపు. నాన్నగారు ముందు కట్టి అందరం ముగ్గురు ఉన్నాం కాబట్టి మనం దాని తలకాయ ఏదైనా తీసుకున్నాం. తలకాయని గట్టి పట్టుకున్నాం అంటే అదే లెక్క. తెలంగాణ నయగారగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోత జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయలు పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్. జిల్లా పోలీస్ కార్యాలయంను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇక తనిఖీలలో భాగంగా డిపిఓలోని అన్ని విభాగాల పనితీరు గురించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. డిపిఓలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, డయల్ 100 రూమ్, DCRB ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఆయుధాల బెలాఫామ్, పోలీస్ క్యాంటీన్, ఫుడ్ కోర్ట్, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, AR DSP శ్రీనివాసరావు, PCR CA శివశంకర్, రామయ్య నాయుడు, SIలు RSIలు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లి సతీష్, జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్, సుంఖేనేపల్లి లక్ష్మయ్య, దాసరి రామస్వామి, సందీప్ పెద్దవెల్లి, మండల కన్వీనర్ నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే SC/ST కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేగుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, DCP చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణా తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణ తరగతికి వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు, అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వీరందరూ కూడా పేరుపైన కృతజ్ఞతలు చెబుతూ జై భీమ్, జై భారత్. పాత్రికేయులకు వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాము. 21వ తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 RK గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలను తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి
ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు. మరి డీసీపీ చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా 4 వ్యక్తులు కూడా వస్తారు. మరి పోతే మా దాంట్లో కూడా కళా బృందం అన్నిట్లో కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది. మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి, వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేసి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలోపేతంగా చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్కి రావడం జరిగిందని, నియోజకవర్గంలో పక్కా భవనాలు లేని స్కూల్కి పక్కా భవనాలు నిర్మింప చేయడంలో తన వంతు కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్ల ఈశ్వర్ ఎందుకని పక్కా భవనాలు నిర్మించలేదని, ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలో విద్యాపరంగా ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని, స్వయంగా నేనే పాఠశాలను తనిఖీలు చేస్తానని, విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ టైం వస్తుంది ముందు కోయిన్సిడెంట్కి వచ్చినామా ఓకే ప్రభుత్వ పరంగా మైనార్టీ రిలీజియన్స్ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా, పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో ఒక ఇబ్బందులు ఉన్నాయని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. మైనార్టీ స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే సుమారు 300 మంది పిల్లలు 5th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువులు ఇవ్వాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను పిల్లల్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు 280 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ, భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు, అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, మా జ్యోతిరావు పూలే స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణస్వామి దయతో నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ఇక్కడ 10th వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు, స్కూల్ ఫస్ట్ వచ్చినారు, కాలేజీ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. మరి గతంలో
6-7 సంవత్సరాల కింద ఒక్కొక్క స్టూడెంట్కి కేవలం 35 రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఒక స్టూడెంట్ మీద కేవలం 35 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మెస్కి. మరి ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ, గతంలో మొన్నటి వరకు గత 7 నెలల వరకు ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధి, ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసింది. మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు. శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు. వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్క మైనార్టీ బిల్డింగు, పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు. వారికి ఉండాల్సినవి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు చూడాల్సుకున్న బాధ్యత వారిపై ఉండే. మాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లలో బెంచ్లు వేసుకొని ఆ ఫ్యాన్లు నడుస్తే నడవయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.